ఈరోజు నేను మీకు ఒక మంచి ఫిష్ ఫ్రై చెప్తాను. ఇది మనం 2 మంత్స్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు ఇన్స్టెంట్‌గా ఫిష్ ఫ్రై తినాలనుకున్నప్పుడు. సో, దీనికి ప్రాసెస్ ఏంటంటే, 1 కేజీ పీసెస్ తీసుకున్నాను ఇక్కడ నేను ఫిష్ పీసెస్. ఏదైతే ఫ్రైకి బాగుంటుందంటే అది తీసేసుకొని ఫ్రై పీసెస్ కట్ చేసుకొని, తర్వాత ఇప్పుడు మ్యారినేట్‌కి ఏం కావాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దానిలో నేను 4 టేబుల్ స్పూన్స్ కారం, ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తాను. సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి, కొంచెం తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతే బాగోదు. నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ కొంచెం ధనియాల పౌడరు, అండ్ నెక్స్ట్ అల్లం చిన్నులపాయ పేస్ట్, నెక్స్ట్ ఏంటంటే గరం మసాలా పౌడర్. ఇక్కడ నేను ఎవరెస్ట్ వాళ్ళది వాడుతున్నాను. మీ ఇష్టం, మీకు ఏది ఇష్టమైతే ఆ గరం మసాలా పౌడర్ వాడేసేయచ్చు. అది వేసేసేసి తర్వాత దానికి ఒక 8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా కలిపేసేసి బాగా రన్నీగా కాకుండా ఒక పేస్ట్ లాగా చేయండి. చేసిన తర్వాత ఏం చేస్తారంటే, మనకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలంటే ఒక 2-3 టేబుల్ స్పూన్స్, ఎందుకంటే లోపల సాల్ట్ ఉంటుంది కదా, అది కరగడం కోసం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేస్తాము. తర్వాత మనకి తగ్గట్ల కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో ఈ మొత్తం మిక్స్ చేసేసేసి ఒక 2-3 మినిట్స్ అట్లా సెట్ చేసేంత వరకు వదిలేసేసేయండి. వదిలేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఇంకా మీరు ఫిష్ పీసెస్ తీసుకొని వాట్ ఎవర్ ద పేస్ట్ మనం ప్రిపేర్ చేసామో అది మొత్తం ఫిష్ పీసెస్కి పట్టి చేసేసి వాటిని ఏం చేస్తారంటే, ఒక ప్లాస్టిక్ పేపర్ మీద వేటికి ఆ పీసెస్ అన్ని సపరేట్గా సెట్ చేసేసుకొని మళ్ళీ దాని మీద ఒక ప్లాస్టిక్ పేపర్ అనేది సెట్ చేసేసి దాన్ని ఏం చేస్తారంటే, మన డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 12 అవర్స్ ఉంచేస్తే ఏమవుతుందంటే, అప్పుడు అవి బాగా ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి కదా. సో ఆ పీసెస్ని ఏం చేస్తామంటే, ఆ పీసెస్ని మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా, నేను అన్నీ సెట్ చేసేసి వాటిని ఇప్పుడు నేను రిఫ్రిజిరేటర్లో పెడుతున్నాను అనమాట. రిఫ్రిజిరేటర్లో పెట్టేసేసి ఆఫ్టర్ 12 అవర్స్ నేను ఆ పీసెస్ తీసేసుకొని మళ్ళీ ఆ పీసెస్కి ఏం చేస్తానంటే, సపరేట్గా తీసేసుకొని ఒక బాక్స్లో వేసేసుకుంటా. ఏ పీస్కి ఆ పీస్ తీసేసుకొని బాక్స్లో పెట్టేసుకుంటాను. బాక్స్లో పెట్టేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, బాక్స్లో పెట్టేసి మళ్ళీ ఆ బాక్స్ని కూడా మనం రిఫ్రిజిరేటర్లోనే ఉంచేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆ పీసెస్ని ఏం చేస్తామంటే, ఇప్పుడు నాకు ఒక 2 పీసెస్ కావాలి. ఆ 2 పీసెస్ తీసేసుకొని నేను సపరేట్గా ఏం చేస్తాను, ఒక ప్లేట్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ అట్లా చూసేసి అది బాగా ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి కదా. సో అవి నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తాయి. అప్పుడు ఆ పీస్ తీసుకొని నేను ఫ్రై చేసేసుకుంటాను అనమాట. ఫ్రై చేసేసుకొని మన ఇష్టం, మనకి ఏది కావాలంటే అది, పప్పుతో రసం, పప్పుచారు, సాంబారు, వేటి కావాలంటే వాటితో ఆ పీసెస్ని అనేది మనం వేయించేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు అనమాట. సో ఇట్లా ఇన్స్టెంట్గా మనం ఫిష్ ఫ్రై అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తినేసేయచ్చు అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మళ్ళీ వన్ మోర్ థింగ్, ఇది మీరు 2-3 మంత్స్ పాటు స్టోర్ చేసుకొని రిఫ్రిజిరేటర్లో చక్కగా ఉంచవచ్చు. మామూలుగా ఏంటంటే, ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే టేస్ట్ అనేది చప్పగా ఉంటుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి అలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే, ఆ పీస్కి ఆ కారం కానీ ఉప్పు కానీ మొత్తం ఆ టేస్ట్ మొత్తం దానికి పడుతుందన్నమాట. సో మీరు ఎప్పుడు తిన్నా కూడా ఆ చప్పగా ఉండేలా ఉండదు. ఆ పీసెస్ అనేవి చాలా బాగుంటాయి, అంటే టేస్టీగా ఉంటాయి అన్నమాట.